చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న విప్లవ వీరుడు సినిమా షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. ఫిలిం నగర్లో దైవ సన్నిధానంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలతో చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టింది. ముహూర్తం షాట్కు ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ క్లాప్ కొట్టారు. జైస్వర్ హీరోగా, సోనాలి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఇంద్రజ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. దర్శకుడు ఎస్ నాగరాజరావు తెరపై సినిమాను ఆవిష్కరించనున్నారు. ఈ కథ వెనక ఉన్నది కేవలం రాజులు లేదా రాణులు మాత్రమే కాదు, ప్రజలు కూడా ఎలా ఎదుర్కొన్నారు బ్రిటిష్ వాళ్ళని, అంటే వాళ్ళలో కూడా విప్లవాత్మక ఇది సంఘటనలు ఎలా జరిగాయి, వీటి రెండుటిని కలిపి ఒక కలయికగా ఈ మూవీ తీసుకురావాలన్నది వీళ్ళ అభిప్రాయం. సో నన్ను ఫస్ట్ సంప్రదించింది అయితే మాథ్యూ గారు. ఆయన డిఓపిగా దాదాపు ఒక 100 మూవీస్ చేసిన వ్యక్తి అండి, అండ్ గిన్నెస్ రికార్డ్ హోల్డర్ కూడా ఆయన. అలా ఆ మూవీలో డిఓపి ఆయనే చేసింది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అండ్ మా డైరెక్టర్ నాగరాజ్ గారు, ఆయన కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి. మన కోటి రామకృష్ణ గారితో, కేవీ రావు గారితో, వీళ్ళతో అంతా కో డైరెక్టర్గా చాలా మూవీస్ వర్క్ చేశారు. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు డెబ్యూగా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. I congratulate Nagaraj Garu and Matthew Garu also. To come to this historic periodic movie, I feel so pleasured to be in this stage because of the director, the DOP, the technical director. They've given me this wonderful opportunity to stand in front of you guys to showcase my talent. It's my first movie. I'm very nervous, but I wholeheartedly say that I'm very thankful for giving this opportunity to each and everyone. British 200 years back, ఏమో బ్రిటిష్ ఇక్కడ తమ వ్యాపారంకి వచ్చినారు. ఆ మ్యాಟ್ರು. సో ఇండియా నుంచి పోవాల వాడు, ಅದಕ್ಕೆ ಒಂದು ತಂಡಂ వచ్చింది ఇక్కడ. ನಮ್ಮ ಹಿಂದೂಯಿಸಂలో ఎవరెవరు ಹೋರಾಟ చేశారు వాళ్ళు ಒಂದು ತಂಡము ప్లాన్ చేసి, అక్కడ ಒಂದು మహారాజరు వస్తారు, మహారాణి వస్తారు, వాళ్ళు సపోర్ట్ తీసుಕೊಂಡು వాళ్ళు ఏమేమి ప్లాన్ చేసి ఇక్కడ ಬ್ರಿಟಿಷ್ಗೆ ಇಲ್ಲಿಂದ ಇಂಡಿಯಾಯಿಂದ ಹೊರಗಡೆ ಅಂದರೆ ಇಂಡಿಯಾ ಬಿಟ್ಟು ಹೋಗೋಕೆ ಏನು ಪ್ಲಾನ್ చేస్తారు. సో అదే ಇದು మెయిన్ స్టోరీము. ఇక్కడ ಒಂದು ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నిజాం ಆಗಲಿ, బల్లాళ్ ಆಗಲಿ, సో ఇక్కడ అక్కడ టిప్పు సుల్తాన్ ఈ పీరియడ్ సినిమా స్టోరీ వచ్చింది. ఇదేమంటే ಒಂದು ಕಮರ್ಷಿಯಲ್ ಆಗಿ కావాలంట. సో ఏమి ಒಂದು ప్రొడ్యూసరు, నేను, కెమెరామెన్ సారు అన్ని ఆర్టిస్టు ప్లాన్ చేశాము. అదే వచ్చింది. మీకు ಒಂದು ఎంటర్టైన్మెంట్, ಒಂದು రియల్ ఇన్సిడెంట్ అండ్ కొంచెం ఇమాజినేషన్ స్టోరీ రాశాను.